Hi, this is Vamshi Dande from JVS IT. అలాగే అడోబ్ ఎక్స్‌డీ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉండిద్దని చూసాము. అండ్ ఈరోజు మనం ఏంటంటే ఒక డాష్ చేస్తాం, ఒక టాస్క్ ఉండిద్ది. మనకు ఒక బ్యాంకింగ్ డాష్‌బోర్డ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి, అలాగే యూఐ అంటే దాని యొక్క వైర్ ఫ్రేమ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అలాగే దాంతోపాటు విజువల్ డిజైన్ ఎలా చేయాలనేది చెప్తాను. అడోబ్ ఎక్స్‌డీ ఓపెన్ చేసుకోండి. అండ్ మనం ఎప్పుడు వాడుకోవాల్సిందంటే డాష్బోర్డ్ డిజైన్స్ కానీ లేకపోతే వెబ్ కానీ కంపల్సరీ మనం వాడాల్సింది వెబ్ కాన్సెప్ట్ తీసుకుంటాము అండ్ దాని యొక్క సెట్టింగ్స్ తీసుకుంటాము. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం 1920x10 ఓకే, లేదా 1366x768 ఇవి స్క్రీన్ సైజెస్ అయ్యా. మనం తీసుకున్న స్క్రీన్ సైజెస్ ఉంటాయి కదా, దాని తగ్గట్టుగా ఈ స్క్రీన్ సైజెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను 1920x1080 అనే సైజుని తీసుకున్నాను. ఎప్పుడైనా సరే కాలమ్ గ్రిడ్ అనేది ఒకటి ఉండేది అనమాట, లేఅవుట్ అని. దీన్ని కాలమ్ గ్రిడ్ అని పిలుస్తుంటారు. ఈ కాలమ్ గ్రిడ్లో మనకి ఇక్కడికి వచ్చేసరికి మనం ఎంత తీసుకోవాలనేది చెప్తున్నాను. ఓన్లీ 2 కాలమ్స్ తీసుకుంటున్నాను. అంటే లెఫ్ట్ అండ్ రైట్ అనేది నాకు లెఫ్ట్ అండ్ రైట్కి ఒక ఎడ్జ్ లాగా నేను తీసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని కాలమ్ గ్రిడ్ అంటారు. నాకు గటర్ విడ్త్ అలాగే కాలమ్ విడ్త్, సపోజ్ కాలమ్ విడ్త్ వచ్చేసరికి నాకు 1846 అనుకుందాం. ఓకే, లేదా కాలమ్ విడ్త్ కాదు, జస్ట్ గటర్ విడ్త్ తీసుకున్నాం, 1836 తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి నేను ఆటోమేటిక్గా డివైడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ 1840 + 40 + 2 వచ్చేసరికి మనకి ఈ ఎడ్జ్ నాకు ఒక మార్క్ లాగా నేను పెట్టుకున్నాను. అండ్ ఏ డిజైన్ అయినా సరే లోపల చేసుకోవాలి మనం, అట్లా ఒక కాలం నేను మెన్షన్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, అంటే ఇది ఒక లేఅవుట్ అనేది ఇంత ఇంపార్టెంట్. మామూలుగా అయితే మనము 12 గ్రిడ్ కాన్సెప్ట్లోకి వెళ్తాము. బేసిక్గా ఇక్కడికి వచ్చేసరికి 0 పెడుతున్నాను. మనం ఎప్పుడైనా సరే 8 గ్రిడ్ కానీ 12 గ్రిడ్స్ కానీ తీసుకుంటాము. ఇందులో ఇలా మనకి గ్రిడ్ కాలమ్ వైజ్గా వర్క్ చేస్తాము. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 2 గ్రిడ్ తీసుకుంటున్నాను, 1836 తీసుకుంటున్నాను, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 40 తీసుకుంటున్నాను. ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక్కడ 2 పెట్టుకోవచ్చు, మనం 40 మెన్షన్ చేయొచ్చు. ఇలా మనకు కావాల్సిన గ్రిడ్ని మనం పర్ఫెక్ట్గా తీసుకుంటాము. ఇది మనకి ఒక డాష్ బోర్డ్. సరే, ఈ డాష్ బోర్డ్ బాగుంది సార్, ఒక వైర్ ఫ్రేమ్ డిజైన్ చేసేటప్పుడు నేను సింపుల్గా తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఒక హ్యాంబర్గర్ మెను, మనకున్న కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ డాక్యుమెంట్లో, హ్యాంబర్గర్, వ్యాలెట్, ట్రాన్సాక్షన్స్, బ్యాంక్, లొకేషన్స్, ఒక అంటే ప్రాజెక్ట్ నేమ్ అయింది. ఇప్పుడు మెను అండ్ ఫీచర్ ఐకాన్స్ చూద్దాము. దీంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను, హ్యాంబర్గర్ మెను చేస్తున్నాను. హ్యాంబర్గర్ జస్ట్ బటన్ సిటిఐ చేస్తున్నాను. ఈ హ్యాంబర్గర్ది మనం ఇక్కడ పర్టికులర్ సైజెస్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 80x80 అనేది ఒకదాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఉంది కదా డాష్ బోర్డ్ ఉంది కదా అని పెద్దదిగా డిజైన్ చేసుకోకూడదు, సింపుల్గా డిజైన్ చేసుకోవాలి. హ్యాంబర్గర్ మెనూని తీసుకుంటున్నాను. ఓకే, షిఫ్ట్ పట్టుకొని 1 2 3 4 అంటే యారో కీతో 4 టైమ్స్ కిందకి మూవ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి దానికి రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి కదా, ఆ రౌండెడ్ కార్నర్స్ నేను అట్లీస్ట్ ఒక 20 కార్నర్స్ ఇస్తున్నాను. దాని రౌండెడ్ కార్నర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన హ్యాష్ తీసుకున్నాను, హ్యాష్ కలర్, బార్డర్ తీసేసాను, రిమూవ్ చేశాను. దీనికి వైటే ఇస్తున్నాను, వైట్ ప్లస్ బార్డర్ ఇచ్చాను. అండ్ దీని యొక్క ఎడ్జ్ తీసుకునేటట్టు ప్లాన్ చేయాలి ఇలా. మరి డ్రాప్ షాడో తీసుకున్నారు, బాగుంది. ఆ డ్రాప్ షాడోని ఇక్కడ దాని యొక్క అంటే షాడో ఇక్కడ ఎక్స్ అండ్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ ఇస్తాను. ఇక్కడ 15 ఇస్తే షాడో వాల్యూ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా 25 ఇస్తే దీని యొక్క బ్లర్ ఎంత ఇవ్వాలి, నేను ఒక 15 ఇస్తున్నాను, అంటే బ్లర్ అవుతుంది. అంటే బ్లర్ అంటే కొద్దిగా బ్లర్ స్మూత్నెస్ ఎక్కువగా ఉండిద్ది. నేను 10 మాత్రమే ఇస్తున్నాను. ఓకే, అండ్ అలాగే ఓన్లీ వై వాల్యూ తీసుకుంటున్నాను. వై వాల్యూ కూడా అంత అవసరం లేదు, జస్ట్ ఒక 12 తీసుకు. అండ్ ఇది బ్లర్ ఎక్కువ కావాలి కాబట్టి ఒక 24 తీసుకుంటాను. ఓకే, ఇది నాకు కావాలంటే 10 కూడా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను 12 తీసుకుంటున్నాను, 24 తీసుకుంటున్నాను. కానీ డ్రాప్ షాడో యొక్క ఒపాసిటీని కూడా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ మనం. దాని బ్యాక్ సైడ్ ఉన్న షాడో కలర్ అంటే షాడో యొక్క సాలిడ్ కలర్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఒపాసిటీ కింద. ఎంత ఉంది దాని యొక్క ఒపాసిటీ? 16% ఉంది. నేను 5 ఇస్తున్నాను. ఇన్కేస్ నేను 100 ఇస్తే ఆ డిఫరెన్షియేషన్
ఫ్రెండ్స్ ఇక్కడ నేను జస్ట్ 5 ఇస్తున్నాను, జస్ట్ లిటిల్ బిట్ వాల్యూ అనమాట. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. మరీ తక్కువగా ఉంది అనుకుంటే దాని యొక్క డ్రాప్ షాడోని ఒక 10 తీసుకోండి. ఓకే, దీని తర్వాత మనకి ఇంకేముంటాయి, దీని యొక్క డూప్లికేట్స్ తీసుకుంటున్నాను. ఒక 20 పిక్సెల్స్ గ్యాప్, అలాగే ఒక 20 పిక్సెల్ గ్యాప్లో వన్ టూ త్రీ ఫోర్ 5. ఓకే, కూడా డిజైన్ తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కలిపి ఇది హ్యాంబర్గర్ మెనూ కాబట్టి దానికి దీనికి మెన్షన్ అవ్వకూడదు కాబట్టి ఇంకొద్దిగా కిందకి తీసుకున్నాను. బట్ సార్ ఏం నేమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ ఫీచర్ ఐకాన్స్ కదా, మనం నేమ్స్ కదా రాయాల్సిన, పక్కన నేమ్స్ రాయకూడదా? అదంతా ఓల్డ్ మెథడ్. ఇప్పుడు కంపల్సరీ మనం ఏం తీసుకోవాలి, ఐకాన్స్ మాత్రమే తీసుకోవాలి. సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని మనకి బార్డర్ తీసేసే పని అయితే బార్డర్ తీసేయచ్చు. ఓకే, అండ్ ఒకదాన్ని హైలైట్ చేయాలి కాబట్టి దీన్ని హైలైట్ చేస్తున్నాను. దీనికి కొంత గ్రీన్ మెన్షన్ చేస్తున్నాను, అంటే అది యాక్టివ్లో ఉందని చెప్పడానికి. లేదు యాక్టివ్లో లేదు అనుకుంటే మనం దాన్ని బ్లూ కింద మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకే, దీంట్లో మరి ఐకాన్స్ ప్లేస్ చేయాలి కదా, ఐకాన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సార్? ఐకాన్స్ మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఫ్రీ పిక్ అని చాలా ఉంటాయి. నేను ఇక్కడ ఒక ఐకాన్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రీ పిక్ కానీ అలాంటి చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫ్రీ పిక్ తీసుకోవచ్చు, లేదా ఫ్లాట్ ఐకాన్ తీసుకోవచ్చు. అంటే ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వీటికి లైసెన్స్లు ఉంటాయి అన్నమాట. మీరు కంపల్సరీ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు అక్కడ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, దీనికి కంపల్సరీ నాకు ఏదైనా ఒక ఐకాన్ కావాలి అని క్లిక్ చేసి అది కంపల్సరీ ప్రీమియంలోకి వెళ్ళింది. సపోజ్ నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కావాలన్నా కూడా పిఎన్జీ మాత్రమే ఇచ్చింది. ఎస్విజీ కావాలంటే కంపల్సరీ ఖురాన్ సింబల్ అంటే ప్రీమియం బై చేయాలి. కాబట్టి ఇది మనకి వర్తబుల్ కాదు. మరి ఇంకేదైనా ఉందా సార్? ఫ్రీ పిక్లో తీసుకోవచ్చు కానీ నాకు బ్యాంకింగ్ ఐకాన్స్ అని చెప్పాను అనుకోండి, మన బ్యాంక్ మీద వర్క్ చేస్తున్నాం కదా, దానికి రెలవెంట్ చిన్న చిన్న ఐకాన్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటివి, కానీ ఇది కూడా ప్రీమియం ఉంది. ఓకే, వ్యాలెట్కి తీసుకోవచ్చు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, వ్యాలెట్ ఇవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. సరే, ఇంకేదైనా మనకు ఆల్టర్నేట్ ఫ్రీ ఆఫ్ వర్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. అంటే మీకు ఈ వెబ్సైట్స్ చెప్పడానికి కారణం ఏంటంటే మీకు తెలియాలి. ఓకే, ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటాము, ఫ్రీ సోర్సెస్ని డౌన్లోడ్ చేసుకుంటామని మీకు తెలియాలి కాబట్టి ఈ వెబ్సైట్స్కి వచ్చి నేను చూపిస్తున్నాను. ఓకే, అండ్ సపోజ్ ఇది డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇందులో మనకి ఇంకొక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్, నౌన్ ఆబ్జెక్ట్ అనే ఒక వెబ్సైట్ ఉండిద్ది. దీన్ని తీసుకొని వస్తున్నాను, రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈపీఎస్ ఫార్మాట్లో ఉండిద్ది. అప్పుడు మనం ఇలిస్ట్రేటర్ అంటే డైరెక్ట్గా ఇలిస్ట్రేటర్ అండ్ అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి. ఓకే, సపోజ్ నాకు ఏదైనా ఒక ఐకాన్ కావాలి. ఓకే, ఇందులో హ్యాంబర్గర్ మెనూ, కానీ నాకు ఇందులో వేరే ఐకాన్స్ ఏమైనా కావాలి అంటే తీసుకోవచ్చు. లైక్ వ్యాలెట్ ఐకాన్ కావాలి, సెలెక్ట్ చేసుకున్నాను, లేదా సర్వీసెస్ ఐకాన్, క్లౌడ్ ఐకాన్స్ ఇవి కావాలి. ఓకే, క్లౌడ్ ఐకాన్ తీసుకున్నాను, అంటే డేటాబేస్ అనుకోవచ్చు దీన్ని. ఓకే, మనం మెన్షన్ చేసేప్పుడు డేటాబేస్ అనుకోవచ్చు. Ctrl+C అండ్ Ctrl+V. సార్ ఇది 80 పెట్టినప్పుడు ఇది ఎంత ఉండిద్ది? ఎట్లుండిద్ది? 60, 70. దాంట్లో హాఫ్ ఉండాలి, లేదా మరీ చిన్నదిగా ఉందంటే 50 దాకా వెళ్ళచ్చు. ఓకే, అండ్ దీన్ని మనం ఏదైనా కావాలంటే కలర్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఫ్లాట్ కలర్స్ అంటారు, మనం తీసుకునే ప్రతి సెలెక్షన్ చేసే ప్రతి కలర్ని ఫ్లాట్ కలర్ అనే అంటారు. ఓకే, ఉంది కదా అని ఇష్ట ప్రకారం ఎట్లా అంటే అట్లా కాదు, చూసుకోవాలి మన విజిబిలిటీ ఉంటుంది ఏంటి. ఓకే, దాని కలర్స్ తీసుకుంటే దానికి మళ్ళీ అంటే ఆ మినిమలిస్టిక్ కలర్ టోన్ అనేది సింపుల్ అది. అండ్ సెలెక్ట్ చేసుకోండి,
ఇది ఒకటి వచ్చింది మనకి. అలాగే ఇంకా ఐకాన్స్ ఉన్నాయి కదా మనకి ఇందులో. సరే, ఈ నౌన్ ప్రాజెక్ట్లో ఇంకేదైనా ఆల్టర్నేట్ ఏమైనా ఐకాన్స్ ఉంటాయా చూద్దాం. నాకు కావాల్సిన బ్యాంకింగ్ ఐకాన్స్. హ్యాంబర్గర్ మెనూ ఉందా, 3 గీతలు ఉంటాయి హ్యాంబర్గర్ అంటే. దాన్ని క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అయ్యింది. ఓకే, మెనూ ఐకాన్ అంటారు దాన్ని. గెట్ దిస్ ఐకాన్ అండ్ బేసిక్ డౌన్లోడే కదా మన డౌన్లోడ్. మనకి ఏ ఫార్మాట్ కావాలి? ఎస్విజి, స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ అది కంపల్సరీ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక వ్యాలెట్ ఐకాన్ ఉంది. గెట్ దిస్ ఐకాన్, బేసిక్ డౌన్లోడ్, కంటిన్యూ. చూడండి, బ్యాక్ రండి. ఇక్కడ కూడా ఒక ఐకాన్ ఉంది. దానికి సిమిలర్, ఇవన్నీ దానికి సిమిలర్ సంబంధించినవి అనమాట. ఓకే, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, లొకేషన్ అనుకోవచ్చు. ఓకే, ఇది క్యాష్ తీసుకోవచ్చు, లేదా ఓన్లీ ఆ ఒక్క ఐకానే పెడదాం అందులో నుంచి తీసి. డౌన్లోడ్ అండ్ లొకేషన్. ఇట్లా మనకి ఎస్విజి ఐకాన్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. 4 ఇంకొక ఐకాన్ కావాలి. ఈ ప్లస్ సింబల్ కూడా తీసుకుందాం, ఒక చోట ఎక్కడైనా వాడదాము. ఓకే, ఎస్విజి ఐకాన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓ షట్, సారీ. మనం ఇది ఫ్రీ ఆఫ్ సర్వీస్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్రిబ్యూషన్ అనేది లార్జర్ దాన్ 100 పిక్సెల్స్ ఉంటాయి. ఓకే, ఇది మనం జస్ట్ డెమో పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, తీసుకోండి. ఈ ఐకాన్స్ మొత్తం ఎక్కడ ఉన్నాయి? మన డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటాయి కదా. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ ఐకాన్స్ మొత్తాన్ని డెస్క్టాప్ మీద నాకు ఒక ప్రాజెక్ట్ అని మెన్షన్ చేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో మనకు కావాల్సిన ఐకాన్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో నౌన్ బ్యాంక్ లొకేషన్స్ 2 టైమ్స్ వచ్చింది. జస్ట్ దీన్ని డిలీట్ చేసేయండి. అండ్ ఎస్విజి ఫార్మాట్ రైట్ క్లిక్, జస్ట్ ఓపెన్ విత్ ఇలిస్ట్రేటర్. ఓకే, ఎప్పుడు ఇలిస్ట్రేటర్ అనే యాప్లోనే కనపడాలి అవి. తీసుకున్నాను. ఇదే కదా మనకు కావాల్సిన ఐకాన్. మనకు కావాల్సిన ఐకాన్స్ని తీసుకుంటాము. సరే, మనం ఇక్కడ ఐకాన్స్ కూడా పెట్టద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము? వైర్ ఫ్రేమ్సే కదా తీసుకుంటుంది ముందు. ఓకే, దీని తర్వాత ఏం చేస్తున్నాను? నాకు కావాల్సిన జస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 600x600 ఒక దాన్ని బాక్స్ తీసుకున్నాను. ఓకే, ఒక బాక్స్ ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ దీనికి కావాలంటే షేప్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. ఆ షేప్ వైజ్ మనకి ఇన్కేస్ ఇందులో మనకు రాలేదు అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక అని చెప్పిన సైజ్ అంతా 600 ఇవి పిక్సెల్స్లో ఉండాలి కదా ఫ్రెండ్స్. Ctrl+R, ఇలిస్ట్రేటర్కి రండి, Ctrl+R పిక్సెల్స్ తీసుకోండి. ఇప్పుడు క్లిక్ చేయండి. 600 పిక్సెల్స్ బై 600 పిక్సెల్స్. మరి దీనికి కావాలి అంటే మనం ఇట్లా ట్రయాంగిల్ కింద తీసుకోవచ్చు కదా. అంటే అదే డిజైన్ కాకుండా, సింపుల్గా బాక్స్ పెట్టేది కాకుండా ఇలా నేను ఒక డిజైన్ అనుకున్నాను. దీన్ని స్ట్రోక్ రిమూవ్ చేశాను. సెలెక్ట్ చేసి Ctrl+C Ctrl+V పేస్ట్ చేస్తున్నాను. అండ్ దీన్ని క్లిక్ చేసి నాకు కావాల్సిన ఒక డిజైన్లోకి వెళ్తున్నాను. సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ ఒక డిజైన్ తీసుకున్నాను. జస్ట్ రొటేషన్ కంట్రోల్స్ వస్తాయి. రొటేషన్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. దీన్ని డిలీట్ చేసుకోండి. సారీ, దీని వెనకాల దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. రొటేషన్ కంట్రోల్స్ తీసుకోండి. జస్ట్ ఇలా తీసుకోండి. అండ్ దీని వచ్చి ఇలా మనకి తీసుకోండి. షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా ఇలా మూవ్ చేసుకోండి. దీనికి కూడా ఏదైనా లైటర్ కలర్ ఇవ్వండి. కూడా ఇంకేదైనా లైటర్ కలర్స్. జస్ట్ నేను ఒక బాక్స్ని మెన్షన్ చేస్తున్నాను అంతే. ఇది ఒక మనకు
డేటా ఉంది కదా, మనకు కావాల్సిన టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్కి సంబంధించిన డేటా. ఓకే, అండ్ అలాగే సిటిఏ బటన్స్ ఏమైనా కావాలి అంటే నాకు ఇక్కడ సిటిఏ బటన్స్ ఉంటాయి కదా, క్లిక్ చేశాను, జస్ట్ డ్రా చేయండి. 60x60 సైజ్ తీసుకున్నాను. అండ్ వీ కెన్ గో విత్ ఐకాన్ తీసుకోండి, 80x80 తీసుకోండి. అండ్ రిమూవ్ ద border and use the drop shadow with 12. use the consistent drop shadow. మనం ఇక్కడ డ్రాప్ షాడో ఏది యూజ్ చేసామో దాని యొక్క కన్సిస్టెన్స్ మొత్తం అదే విధంగా రన్ చేద్దాం, అదే డ్రాప్ షాడో రన్ చేద్దాం. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే ఐ విజన్ మారిద్ది యూజర్కి, కాబట్టి సెలెక్ట్ చేసుకొని అదే డ్రాప్ షాడో మెన్షన్ చేయాలి. కాబట్టి 12 అండ్ ఇక్కడ ఏమంటుంది 24 అని మెన్షన్ చేసాము. సెలెక్ట్ చేసుకోండి, 12 24 ఉంది. అలాగే దీని దగ్గర ఎంత ఉంది, 10% ఉంది. సెలెక్ట్ ఇట్ అండ్ మేక్ ఇట్ దాని యొక్క డ్రాప్ షాడో 10%. మనం యూజ్ చేసే డ్రాప్ షాడోస్ కలర్స్ ఒకటే కన్సిస్టెన్స్గా మనకి వెళ్ళాలి. ఓకే, మరి ఇక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క టార్గెట్ బ్యాలెన్స్, ఇన్ఫోగ్రాఫిక్ ఏదైనా కావాలంటే దానికి కూడా ఒకటి తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. జస్ట్ నేను ఒక ఇన్ఫోగ్రాఫిక్ సంబంధించిన ఒక లేఅవుట్ తీసుకున్నాను. ఓకే, ఈ ఇన్ఫోగ్రాఫిక్ సంబంధించిన లేఅవుట్ తీసుకొని ఇక్కడ 1000 పెడుతున్నాను. జస్ట్ 1000 పెట్టి ఇక్కడ 600 మెన్షన్ చేస్తున్నాను. అండ్ యూజ్ షిఫ్ట్ యారో సింబల్స్ ఒక 2 టైమ్స్ అలా మూవ్ చేశాను. ఒక 30 పిక్సెల్స్ అండ్ 40 పిక్సెల్స్ మూవ్ చేశాను. దీనికి ఉన్న డిస్టెన్స్ సెలెక్ట్ చేసి సేమ్ మనకు కావాల్సిన బోర్డర్ రిమూవ్ చేసి అలాగే దాని యొక్క డ్రాప్ షాడో మెన్షన్ చేస్తున్నాను. డ్రాప్ షాడో 12/24 and drop opacity will be 10%. And I can give this one as a statistics, some shades of ఇలా నాకు కావాల్సిన ఒక స్టాటిస్టిక్స్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. అది మనం లేఅవుట్లో ఇంకా మన విజువల్ డిజైన్ ఇంకా బాగా చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్సిషన్స్ అన్నాం కదా ఫ్రెండ్స్, లేఅవుట్స్ అయిపోయాయి కదా. ఇక్కడ ఒక యాడ్ రన్ చేద్దాం మనం. జస్ట్ ఒక యాడ్ రన్ చేస్తున్నాను. యాడ్ వచ్చేసరికి నాకు ఇక్కడ 400 సైజ్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి 700 ఆర్ 730. అండ్ గివ్ దిస్ 350 సైజ్ ఫర్ ద యాడ్. ఓకే, ఒక యాడ్ అని నేను అనుకుంటున్నాను ఇక్కడ బేసిక్గా. అండ్ డ్రాప్ షాడో ఇద్దాము సేమ్ 12/24. అంటే నేను పర్టికులర్గా ఒకటి మెన్షన్ చేశాను కాబట్టి దాన్ని కన్సిస్టెంట్గా తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేసి నాకు కావాల్సిన ఒపాసిటీ 10%. అండ్ లేఅవుట్కి వచ్చేసరికి నేను ఒక డిఫరెంట్ కలర్ ఇస్తున్నాను, ఎందుకంటే బార్డర్ రిమూవ్ చేయండి. అండ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద డిఫరెంట్ కలర్ యాజ్ ఎ యాడ్. అండ్ దీన్ని కొద్దిగా మనం మెన్షన్ చేశాను. మరి ట్రాన్సిషన్స్ వచ్చినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి అంటే లాస్ట్ 7 డేస్ ట్రాన్సాక్షన్స్ అన్నాం కదా, అప్పుడు ఏమేమి ఉంటాయి మనకి? తీసుకోండి. అండ్ మన సైజెస్ తెలుసు కదా, 80/80. గైడ్ లైన్స్ ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతాయి ఫ్రెండ్స్, మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం ఏంటి అని. మూవబుల్ బట్టి మనకు ఆటోమేటిక్గా గైడ్ లైన్స్ యాడ్ అవుతాయి. అండ్ దీనికి మనకు కావాల్సిన బార్డర్ ఏంటి, ఇక్కడ ఇదే కదా. జస్ట్ ఐ డ్రాపర్ తీసుకోండి, క్లిక్ చేయండి. అండ్ దాని యొక్క సేమ్ కలర్తోని మనం ఇక్కడ ఐ డ్రాపర్తో తీసుకోవచ్చు. అలాగే దాని యొక్క కార్నర్స్ ఎంత ఇచ్చాను, 20 ఇచ్చాను. అండ్ బార్డర్ రిమూవ్ చేస్తున్నాను. సేమ్ డ్రాప్ షాడో యూస్ 12/24 ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్. అండ్ గివ్ ద డ్రాప్ షాడో వాల్యూ, సాలిడ్ కలర్ విల్ బి 10%. ఎక్సలెంట్. మరి దీంట్లో మనం మెన్షన్ చేస్తుంది ఏంటి సార్, ఒక టెక్స్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. లేఅవుట్ ఇది ఏ డే, సపోజ్ ఇట్స్ March 1 for March 2 ఆర్ March 2. మనకు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ని మెన్షన్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ డేట్స్ తర్వాత మనకి ఇంకేమేమి ఉంటాయి ఫ్రెండ్స్, మీరు చెప్పండి. ట్రాన్సాక్షన్ అంటే అమౌంట్ కూడా ఉంటుంది కదా, అమౌంట్ ఉండేది, ట్రాన్సాక్షన్ ఐడి ఉండేది. సార్ చెప్పింది. ఓకే, ట్రాన్సాక్షన్ సపోజ్ నాకు ఇక్కడ కొంత అమౌంట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, దాన్ని నేను ఇక్కడ కర్సర్తో నేను మూవ్ ఇట్లా తీసుకుంటున్నాను. ఓకే, ఒక టెక్స్ట్ సైజ్లో తీసుకుంటున్నాను దీన్ని, ఇక్కడ మనకి తీసుకున్నాను. అండ్ అలాగే దీని యొక్క రిఫరెన్స్ ఐడి కూడా వచ్చింది కదా,
ఓకే, ఇది వచ్చేసరికి అమౌంట్ అనుకోండి, ఇది వచ్చేసరికి రిఫరెన్స్ ఐడి అనుకోండి. అలాగే ఏ బ్యాంక్ నుంచి జరిగింది, మరి బ్యాంక్ ఐడి కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇట్లా తీసుకోండి, మనం ఎంతవరకు ఇస్తున్నాం అనేది చూసుకోండి కరెక్ట్ సెంటర్లో. అండ్ అలాగే చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని గ్రూప్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ ఏంటి, కంట్రోల్ జీ గ్రూప్ ప్లస్ జీ గ్రూప్ ద లేయర్స్ అండ్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లేయర్స్ కంపల్సరీ. ఎందుకంటే ఈ రెండింటిని గ్రూప్ చేశాను, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను అండ్ ఐ హ్యావ్ టు గివ్ ఇన్ టు ద మిడిల్ వర్టికల్. అంతే కదా, కంపల్సరీ మనం మిడిల్ వర్టికల్లో ఇవ్వాలి, మనం ఇలా ప్లేసింగ్ ఇవ్వాలి. ఓకే, ఇలా కాకుండా మనకు ఇలా ఇస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఇలా ఇస్తే ఆటోమేటిక్గా యాడ్ అయ్యి, హారిజంటల్గా ఇస్తే ఇట్లా అన్నీ కలిసిపోతాయి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వర్టికల్గా మనం సెంటర్ చేస్తున్నాము. మరి సేమ్ థింగ్ నేను ఇక్కడ ఏమిస్తున్నాను, 35 డిస్టెన్స్ మరీ హార్డ్ ఉంది, జస్ట్ 35 డిస్టెన్స్లో నేను జస్ట్ మూవ్ చేస్తున్నాను. ఓకే, అలాగే నాకు బ్యాంక్ నేమ్, దాని యొక్క రిఫరెన్స్ ఐడి ఇలా మెన్షన్ చేస్తున్నాను. యాడ్ ఎక్కువగా ఉంది అంటే యాడ్ మనం తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, యాడ్ మొత్తం అవసరం లేదంటే యాడ్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. జీ గ్రూప్ అండ్ అలాగే కంట్రోల్ జీ గ్రూప్. యాడ్ని కొద్దిగా తగ్గించండి, ఇట్స్ అ బేసిక్ యాడ్ కదా, ఇంతవరకు తీసుకుందాం. జస్ట్ 36 బోర్డర్ లెవెల్తో మనం వర్క్ చేస్తున్నాం. లేదు జస్ట్ మనకి అంత హార్డ్ ఉంది అంటే రిఫరెన్స్ ఐడి కంపల్సరీ కావాలి, అంత హార్డ్ అవుతుంది అంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచే మెన్షన్ చేస్తాం. ఓకే, అండ్ ఇది లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం బార్డర్ తీసుకోవాలి కదా, జస్ట్ 3 కాలమ్స్ తీసుకున్నాను అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ జీ గ్రూప్ చేశాను, ట్రాన్సాక్షన్ ఐడి తీసుకుంటున్నాను. 7 days ట్రాన్సాక్షన్స్ రన్ అవుతున్నాయా, ఇది మనకు ఉన్న వైర్ ఫ్రేమ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ కాల్డ్ ఏ డాష్బోర్డ్ వైర్ ఫ్రేమ్. డబల్ క్లిక్, డాష్బోర్డ్ వైర్ ఫ్రేమ్ డిజైన్ ఫర్ బ్యాంకింగ్. సార్ మరి విజువల్ డిజైన్ ఎలా, జస్ట్ ఆల్ట్ పట్టుకున్నాను, ఇలా డ్రాగ్ చేశాను. వైర్ ఫ్రేమ్ డిజైన్ చేసినప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇవి ఉన్నాయి చూసారా, దీన్ని వెళ్ళే కొద్ది చాలా చేంజెస్ ఉంటాయి విజువల్ డిజైన్లో. అంటే మనం డిజైన్ పెట్టిన తర్వాత వైర్ ఫ్రేమ్ అనేది ఓన్లీ జస్ట్ గివింగ్ ద లేఅవుట్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆర్కిటెక్ట్ బ్లూ ప్రింట్ ఎలా డిజైన్ చేస్తాడో అలాగే మనం ఒక డాష్ బోర్డ్ కానీ మొబైల్ యాప్ కానీ అలాగే వెబ్ డిజైన్ అంటే ఒక వెబ్ టెంప్లెట్ ఒక వెబ్సైట్ చేయాలి అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ వైర్ ఫ్రేమ్. క్లయింట్కి వైర్ ఫ్రేమ్ ఇవ్వడం వల్ల మనకి అనాలిసిస్ అంటే మనకి అనాలిసిస్ ఇలా ఉండిద్ది అని మనకి ముందుగానే చూపిస్తున్నాం కాబట్టి క్లయింట్ ఏమైనా చేంజెస్ ఉంటే ముందుగానే చెప్తారు మనకి. ఓకే, ఇలాంటి వైర్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వర్క్ ఈజీ అయింది, సింపుల్ అయింది, అలాగే మినిమలిస్టిక్ అప్రోచ్ అనేది చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోండి, ఇందులోకి వచ్చేసరికి వైర్ ఫ్రేమ్ అంతా బాగానే ఉంది కదా సార్, మరి ఐకాన్స్ పెట్టేద్దాం, విజువల్ డిజైన్ చేసేద్దాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ విజువల్ డిజైన్. దీన్ని మనం విజువల్ డిజైన్ కింద తీసుకోవచ్చు అండ్ సెలెక్ట్ ఇట్ అండ్ మేక్ ఇట్. దీనికి ఏం పెట్టాలి మనం, హ్యాంబర్గర్ మెనూ. మరి హ్యాంబర్గర్ మెనూ ఎక్కడ ఉంది, తీసుకొని ఇదే మెనూ ఐకాన్ కదా, జస్ట్ డబుల్ క్లిక్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కంట్రోల్ సి కాపీ చేసుకొని 3 లైన్స్ మనం అక్కడ డ్రా చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఒక వెబ్సైట్కి వెళ్ళి మనం ఐకాన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు చూపించడానికే ఈ కాన్సెప్ట్. కంట్రోల్ వి పేస్ట్ అండ్ దీని యొక్క కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను అండ్ దాని యొక్క విడ్త్ 40% ఇస్తున్నాను.
మరీ అంత బ్లాక్ తీసుకోకూడదు కదా. మరి మిగతా ఐకాన్స్ కూడా చూద్దామా. జస్ట్ వ్యాలెట్, నేను కొద్దిగా రఫ్గా తీసుకున్నాను ఐకాన్స్, మీరు కొద్దిగా పర్ఫెక్ట్గా తీసుకోండి. ఓకే, ఒక ఐడియా కోసం. అండ్ ఇక్కడ అది కూడా చెప్తున్నాను, నేను అన్ని స్ట్రోక్స్లో పెట్టేటప్పుడు స్ట్రోక్స్లోనే పెట్టండి. లాక్ వేసుకుంటే ఓకే, వ్యాలెట్ ఐకాన్ ఆర్ కార్డ్స్ ఐకాన్. దీనికి కలర్ నేను ఇలా ఒక ఐకాన్ తీసుకున్నాను. ఓకే, అలాగే సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేయండి. మనకు కావాల్సిన ఇంకేమైనా ఐకాన్స్ ఉన్నాయంటే చూద్దాము. అండ్ ఇందులోకి వచ్చేసరికి క్లౌడ్ ఐకాన్స్, ఇంట్లో ఓన్లీ నేను డాలర్ సింబల్ ఒకటే తీసుకున్నాను. అండ్ డాలర్ సింబల్ని కూడా మనం లాక్ చేసుకోవచ్చు కదా. అండ్ 40% డాలర్ సింబల్ని తీసుకున్నాను. ఇది హైలైట్ అవుతుంది కాబట్టి దీని మీద మనం చూసుకోవచ్చు కదా. దీనికి మనం హైలైట్ చేయొచ్చు దీని వరకు. ఓకే, అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇంకేం ఐకాన్స్ ఉంటాయి. జస్ట్ నేను సింపుల్గా ఇంకో 1 or 2 ఐకాన్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. జస్ట్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కాబట్టి. మెనూ క్లౌడ్, బ్యాంక్ లొకేషన్స్ ఏమైనా కావాలంటే బ్యాంక్ లొకేషన్స్ అండ్ జస్ట్ తీసేయండి ఇవి. కంట్రోల్ వి, పేస్ట్. ఇలిస్ట్రేటర్ యూజ్ చేయడం వల్ల ఎంతవరకు మనకు హెల్ప్ అయిందో చూసారు కదా ఫ్రెండ్స్. అందుకే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలిస్ట్రేటర్ మీద కమాండ్ ఇవ్వడానికి కారణం అందుకే. ఓకే, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ గ్రూప్ చేసుకున్నాను. అండ్ అలాగే అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి 40% ఉండింది. 40. అండ్ దీనికి కూడా మనకు కావాల్సిన లొకేషన్ కాబట్టి బార్డర్ రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇదే ఐకాన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మనకు కావాలంటే సైజెస్ని కొద్దిగా మనం వీ కెన్ అడ్జస్ట్ ద సైజెస్ అనమాట. నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. తీసుకోండి, జస్ట్ 40% ఇచ్చుకోండి. అండ్ 45 ఇఫ్ యూ నీడ్. అండ్ ఇందులోకి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఐకాన్స్ వచ్చాయా. ఓకే, అండ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ఒక కలర్ ఇస్తున్నాను. మనం కలర్ ఇచ్చేటప్పుడు కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి ఐ ఫర్ ఐ డ్రాపర్, ఈ కలర్ ఇవ్వచ్చు కదా. చాలా కూల్గా ఉంది కాబట్టి దీన్ని ఇంకొద్దిగా ఇలా ఇస్తున్నాను. టెక్స్ట్ టూల్ కదా, టెక్స్ట్ తీసుకుంటున్నాను. మనకు కావాల్సిన టెక్స్ట్ లేయర్స్ ఏమున్నాయి ఇక్కడ, బ్యాలెన్స్ తీసుకుంటున్నాను. ఫాంట్స్ ఎప్పుడైనా సరే 18 ఉండాలి. ఓకే, అండ్ యూజ్ రోబోటో ఆర్ పాపిన్స్. నేను మ్యాక్స్ రోబోటో వాడండి, బట్ నేను పాపిన్స్ వాడుతున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. జస్ట్ డూప్లికేట్, టేక్ 10+, జస్ట్ 10 pixels డిస్టెన్స్ ఆర్ 20 pixels డిస్టెన్స్. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకు కావాల్సిన డాలర్ సింబల్స్ వేసుకోండి. హైలైట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద రెగ్యులర్ బోల్డ్ తీసుకున్న ఫ్రెండ్స్. అండ్ కలర్ షుడ్ బి మనం ఒక దాన్ని హైలైట్ చేస్తున్నప్పుడు దాన్ని హైలైట్ చేసుకోవాలి. దాని ఇంపాక్ట్ మొత్తం డిజైన్ మొత్తానికి కనపడాలి.
and here I'm just taking 36. Balance is the effective balance, and we can take 20% based on our adjustments actually. Okay, and select it and take it. Okay friends, అదే కదా చేస్తుంది మనం. సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఎఫెక్టివ్ బ్యాలెన్స్ $8,000 ఉంది. దీనికి ఎఫెక్టివ్ బ్యాలెన్స్ పేరు అండ్ ఎఫెక్టివ్ బ్యాలెన్స్. ఓకే, గుడ్, నైస్. అండ్ ఇది ఇంకొద్దిగా తగ్గితే ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికన్నా ఇది తగ్గాలి కదా మరి. ఎఫెక్టివ్ బ్యాలెన్స్ తగ్గించుకున్నాను. సెలెక్ట్ చేసుకొని and make it with last transaction. అలా పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిది. ఇంకొక ఐకాన్ కావాలంటే మనం ప్లేస్ చేసుకోవచ్చు కదా. దీనికి కావాలి అంటే కొంత తగ్గించుకోండి. 26 యాక్చువల్లీ దానికన్నా ఇది తక్కువగా ఉండాలి కదా. 26 దానికన్నా ఇది ఇంకొక తక్కువ ఉండాలి కాబట్టి 18. రెండు బ్లాక్లోనే ఉండాలి ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇక్కడ తీసుకున్న కలర్ ఏంటో చూసుకోండి. అండ్ దీని యొక్క కలర్ కోడ్ని కాపీ చేసుకోండి. రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ లాస్ట్ ట్రాన్సాక్షన్ హైలైట్ అవ్వాలి మనకి. ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి లాస్ట్ ట్రాన్సాక్షన్ మనం ఏం పెడతాము, గ్రీన్ కింద మెన్షన్ చేస్తున్నాను. ఓకే, అలాగే నాకు ఇన్కేస్ పెండింగ్ పడింది అనుకో, డిక్లైన్డ్ ఆర్ పెండింగ్ అని పెడదామా. మరి ఇక్కడ ఏమొచ్చింది పెండింగ్ పెడితే కదా సార్. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్తాము. డిజైన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఆ రెడ్ కాన్సెప్ట్లోకి వెళ్తాము. అంటే అది పెండింగ్ అనేది మనకి మెన్షన్ అవ్వడానికి ఫ్రెండ్స్, జస్ట్ చూసుకోండి. ఓకే, ఇంకా మనీ ఇంకేదైనా యాడ్ చేయిస్తామా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఏం పెట్టాను ఇక్కడ, డిక్లైన్ ఆర్ పెండింగ్ అని పెట్టాం కదా. సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఉన్న కాన్సెప్ట్. సార్ మరి టార్గెట్ బ్యాలెన్స్ ఎట్లా తీసుకుంటాం? సిటిఏ బటన్ అన్నాం కదా, మోర్ మనీ ఏదైనా యాడ్ చేయాలి అంటే. మరి దానికి కూడా నేను ఒక బటన్ డౌన్లోడ్ చేశాను కదా, దాన్నే యాడ్ మనీ సెలెక్ట్ చేసుకొని Ctrl+C కాపీ, అండ్ అలాగే ఇక్కడికి వచ్చి Ctrl+V పేస్ట్. దీనికి కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎంత ఒక 40% ఐకాన్ తీసుకోండి, లేదా జస్ట్ మీరు ఇక్కడ ఇలా తీసుకోండి. ఓకే, అండ్ ఇదే ట్రాన్సాక్షన్ కావాలి అంటే Ctrl+C కాపీ, ఇక్కడికి వచ్చి Ctrl+V. హైలైట్ అవ్వాలి అంటే వీ కెన్ గో విత్ అవర్ బ్లూ ప్యాటర్న్ టు హైలైట్ ద థింగ్స్. ఒకటే దాన్ని కన్సిస్టెంట్గా తీసుకొని వెళ్తాము. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాంకింగ్ డాష్బోర్డ్. వైర్ ఫ్రేమ్ అండ్ డిజైన్ ఫ్రెండ్స్. అండ్ సెలెక్ట్ గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ దీన్నే నేను డూప్లికేట్ చేస్తున్నాను. దీన్నే కొద్దిగా డూప్లికేట్ చేసి కొద్దిగా చిన్నది చేశాను. దాన్నే డూప్లికేట్ చేసి కొద్దిగా చిన్నది చేశాను. పెట్టుకుందాం సింపుల్గా. ఓకే, దీన్ని డూప్లికేట్ చేశాను.
ఇలా సెలెక్ట్ చేశాను. మనకు కావాల్సిన కలర్ ఏది తీసుకోండి. ఓకే, అండ్ రొటేషన్ టూల్ తీసుకోండి. అండ్ అలాగే ఓపాసిటీ ఒక 50% ఇవ్వండి. నేను 100% ఇస్తున్నాను. ఓకే, ఒక 60% ఇవ్వండి. ఇది ఓకే, ఒక 40% ఇవ్వండి. అంటే ఏదో ఒక బేసిక్ డిజైన్ చేస్తున్నాను కొద్దిగా ఇంపాక్ట్ కోసం. ఒక 20% ఇవ్వండి. Select the 3 things and select this one also. G, group. 1 second. Masking చూస్తున్నాను friends. Select this one and place it into the down of the layer. Select this one and this one. ఓకే, అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది ఈ లేయర్. ఓకే, దీని బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అలాగే ఉంచుతున్నాము. అండ్ ఇక్కడ సపోర్ట్కి ఒక లేయర్ తీసుకున్నాము. ఓకే, అండ్ దీన్ని ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి దానికి ఒపాసిటీ ఇచ్చాను. అండ్ దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ సెండ్ బ్యాక్వర్డ్, కంట్రోల్ రైట్ బ్రాకెట్ సెండ్ ఫార్వర్డ్. ఓకే, 1 సెకండ్ ఫ్రెండ్స్, 1 సెకండ్. అండ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ షార్ట్ కట్ ఒక్కసారి ప్లేస్ చేస్తున్నాను మీకోసం. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ సెండ్ బ్యాక్వర్డ్ అండ్ సెండ్ ఫార్వర్డ్. ఓకే, ఇలా తీసుకోవచ్చు. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ సెండ్ టు ద ఆబ్జెక్ట్ బ్యాక్ ఆఫ్ ద లేయర్, సెండ్ టు ఆబ్జెక్ట్ ఫ్రంట్ ఆఫ్ ద లేయర్. కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్ సెండ్ టు బ్యాక్ ద లేయర్ ఎట్ ద సింగిల్ స్టెప్ డౌన్. కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్ సెండ్ టు ఫ్రంట్ ద లేయర్ ఎట్ ద సింగిల్ టాప్. అంటే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిద్ది. కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్ ఒక్కసారిగా పైకి వచ్చిద్ది, ఒక్కసారిగా కిందకి వెళ్ళిద్ది. అదే ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ రైట్ బ్రాకెట్, ఇలా ఒక్కొక్క స్టెప్ అనేది మనం వెళ్తాము. వన్స్ ఒకసారి ఈ ఆబ్జెక్ట్ కింద ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎం ఫర్ మాస్కింగ్, కంట్రోల్ షిఫ్ట్ ఎం ఫర్ మాస్కింగ్ ఫ్రెండ్స్. masking the layers, masking the objects into the container. This is the container. Okay, container. ఓకే, సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి. మరి దీన్ని నేను ఒక బేసిక్ విజువలైజేషన్ తీసుకున్నాను. బట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ వైట్ ఇవ్వండి. ఓకే, వైట్ ఇచ్చేసి నాకు కావాల్సిన దీన్ని లాక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలి, స్టాటిస్టిక్స్. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇలా తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఉంది కదా, వన్ సెకండ్. ప్రాజెక్ట్లో ఏముంది ఇచ్చాను, ఇక్కడ టార్గెట్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ టార్గెట్ బ్యాలెన్స్ ఇవ్వాలి కదా మనం. టార్గెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ, సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఇచ్చాను. అండ్ రెండింటిని సెలెక్ట్ చేసి
నేను ప్లేస్ చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, అండ్ దీంట్లోకి వచ్చేసరికి స్టాటిస్టిక్స్ కావాలి కదా ఫ్రెండ్స్. జస్ట్ నేను మళ్ళీ ఐ డ్రాపర్ తీసుకున్నాను ఇక్కడ కలర్స్ అండ్ బార్డర్స్ ఇచ్చాను. అండ్ దీంట్లో స్టాటిస్టిక్స్లో నేను ఇంకా సింపుల్ గ్రే మోడల్లోకి వెళ్తున్నాను. అండ్ సెలెక్ట్ చేసి దీన్ని లాక్ చేయాలి. కంట్రోల్ ఎల్ లాక్ ద లేయర్స్, కంట్రోల్ ఎల్ లాక్ ద లేయర్స్, అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ L unlock the layers. Unlock the layers. Okay. సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ నుంచి నేను పెన్ టూల్ తీసుకున్నాను. నేను డ్రా చేసుకున్నాను. ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం నేను కావాలి అంటే నేను జస్ట్ ఒక కలర్ బార్డర్ తీసుకున్నాను. అండ్ బార్డర్ కలర్ కూడా నాకు కావాల్సిన బార్డర్ కలర్ తీసుకున్నాను. అండ్ బార్డర్ సైజ్ ఒక 5 ఇస్తున్నాను, 10 ఇస్తున్నాను. అండ్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క షేడ్స్ సేమ్ డ్రాప్ షాడో అండ్ అలాగే 12, 24 అనేది మనకి కామన్ కన్సిస్టెంట్గా ఇస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక 10 ఇస్తున్నాను. అండ్ దాని యొక్క కలర్ కూడా అదే ఇస్తున్నాను. ఓకే, అండ్ బాగా హెవీగా అనిపిస్తుంది. అండ్ క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అండ్ జస్ట్ క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ విత్ 100% ఉంది. అండ్ ఐమ్ జస్ట్ గివింగ్ 15%. యాక్చువల్లీ అది మనకి 10% ఉండాలి, 10%. అండ్ విజిబిలిటీ లేదు అంటే ఐ కెన్ గివ్ 25%. ఇక్కడ ఉంది విజిబిలిటీ యాక్చువల్లీ. ఓకే, ఐమ్ జస్ట్ గివింగ్ 15%. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇస్తున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చిన్న చిన్న సర్కిల్స్ తీసుకుంటున్నాను. అండ్ దాని యొక్క పాయింటర్స్ అనమాట ఇవి. పాయింటర్స్ని తీసుకుంటున్నాను. బోర్డర్స్ తీసేయండి. పాయింటర్స్ని నాకు కావాల్సిన కలర్స్ కింద మెన్షన్ చేస్తున్నాను. ఓకే, అండ్ అలాగే దాన్ని 40/40లో మెన్షన్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసుకోండి. డాష్ బోర్డ్. ఓకే, అండ్ సెలెక్ట్ చేసుకొని ఇంకొద్ది కావాలి అంటే మనం వీ కెన్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్. Control L lock, sorry, Control L lock the layers. It's the same L control unlock the layers kuda shortcut ade. Okay, Control L lock the layers, Control L unlock the layers. And what is this name? This name is a and we have to mention the text max 28. Okay, want to give a value, you can mention the value here. Okay, and select it and make it the values here, and the translations will be here, and the decline should be here. We are mentioning the translations and declines and everything. And come to here, I ask you the things here to showcase. And select this one. I'm just taking the add here and select it and make it one add here. Eyedropper, take I for eyedropper. Okay, and just mention the select it and work on the things. I'm just deleting these all the things. I know what is the translation and everything. And
This is the transaction of the date March 1st, May 1st, and select it and click it and make it this one, and select the two things and mention the Poppins 22. The font and the font adjustments is very important. Okay, and here what I said here, friends, the value of the money. Okay, value of the money, just take a duplicate here. ఎంత అయింది ఆ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ? నేను ఒక 85 ఇస్తున్నాను డాలర్స్, జస్ట్ రఫ్గా ఇస్తున్నాను. ఓకే, అండ్ 85 ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాను నేను, ఒకటి వచ్చేసరికి ట్రాన్సాక్షన్, ఒకటి వచ్చేసరికి రిఫరెన్స్ ఐడినా చెప్పింది, రిఫరెన్స్ ఐడి 2456 and make it normal, keep it regular and just mention it's 12 points. It's very fine. Just 120.00. Okay, and which bank we have done here? Have to take the bank also, no? Select it. Which bank? It's ICICI. Okay. And this is called you can take it transaction. That is a reference. This is the transaction ID. Whatever maybe, you can make it no. Okay, and just you can maintain the text here a little bit of down. This is not that much bigger. This is the bank ID, and this is the first transaction. Okay, and select this one and make it a second. Control G group, Control G group, and I can take the ad here, friends. We have so many ads here. I can take ads, so many ads here. I can take the KFC ad or some. I can take this Jippo ad. As a demo purpose only, I'm just taking the ad, friends. Okay, just a demo purpose కోసమే నేను ఈ యాడ్ ని తీసుకుంటున్నాను. Control V, and select this one. Select the two things. Control Shift M masking. Control Shift M masking చేసుకోవచ్చు, friends. I'm just taking the ad here and I'm just mention this is 3, this is 4, this is 5, and this is 6. Is there any transition should be changed? I need a transition changing with a different color tone, and I can go with some red panel or some green. I can choose one red or some green, and I can take the vice versa colors. Take this one and select this one and make it eye for eyedropper. And this is the visual design, friends, to creating the wireframe and visual design of the things. But here hamburger menu, we should mention the names. I missed something.
keep it here like this. Okay, and you told that effect balance is double time, and I can remove this effect balance also, make it transition. Just keep it the 7 or 10 pixels perfectly, and I can take it down, shift down arrow. And what is the hamburger menu? That is the account holder name. Take it, account holder name. Okay, and it should be the 14 size. Vamshi Krishna Dande. And what is that? Account number. And this is IFSC. Just nominee. And I can take it like this. Select zipper and take the line, make it the border, the same field. And I would like to maintain some low level. And now see the design, friends. And let me go with the select visual design, make it. And this is the visual design, friends. And we have a prototype here. Just simply we can, this is the button I am just taking. Okay, make it prototype and click it, this one. Okay, ఈ బటన్ నుంచి ఈ బటన్కి నేను లింక్ ఇచ్చాను అంతే. ఓకే, ప్రోటోటైప్ నుంచి జస్ట్ ప్రోటోటైప్ అంటే ఏం లేదంటే లింకింగ్స్ అంతే. ఓకే, డిజైన్ అంటే డిజైన్. సరే, ప్రోటోటైప్ వచ్చాను కదా, జస్ట్ క్లిక్ ఇట్ హియర్. We can see the hand symbol. Just click it, we can see the design. Okay guys, and please create wireframe and visual design very perfectly. Maintain the icons, maintain the ads, maintain the alignments, and use the text. Everything will be perfectly. And color theory is very important. Please check it and design perfectly. And you would like to export the design, export into all artboards design. If it's a PNG or SVG or PDF, make it JPG and export all artboards into the desktop. And these are the designs we have taken. This is the wireframe and this is the visual design. Please practice. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. Thank you, friends. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.